హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అటుకుల ఉగ్గాని అండి. చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరమరాలతో నేను ఆల్రెడీ పెట్టాను, నా వీడియోస్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను ఉగ్గానిని అటుకులతో చేశాను. ఈ రెసిపీ ఎంత బాగుంటుందో అది మీరు చేస్తే మీరే చెప్తారు, మనం చేస్తే ఇంట్లో వాళ్ళు చెప్తారు. ట్రై చేయండి, రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి చూద్దాం రండి రెసిపీ ఎలా చేసుకోవాలో. వేడివేడిగా తింటే సూపర్గా ఉందండి. కప్పు మరమరాలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ 1, టమాటాస్ 2 కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మరమరాలను బట్టి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకొని కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా వేరుశెనగ గుళ్ళు కానీ పచ్చిశనగపప్పు కానీ వేసుకుంటాం, కానీ ఉగ్గానికి మంచి ఫ్లేవర్ రావాలి అంటే పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కప్పు టమాటాస్ కట్ చేసుకున్నాం కదా, టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసిన ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా కూడా బాగా మెత్తపడాలండి, అప్పటి వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలకి ఉంచేస్తే మొత్తం అంతా కూడా చూడండి పప్పులో ఒకటే కనిపిస్తున్నాయి. ఉల్లిపాయ, టమాటా అంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను నేను. ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్లేవర్స్ పట్టేటట్టు క్రిస్పీగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెమేనండి వాటరు. పప్పుల మిశ్రమం అంతా కూడా ఒక రోస్ట్ ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా తీసుకున్న అటుకులను వాటర్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అటుకులంతా కూడా వాటర్లో డిప్ చేసుకొని ఒక 20 సెకండ్స్ అట్లాగే ఉంచాలి. అంటే ఒక 1/2 నిమిషం వరకు నీళ్ళలో ఉంచుకొని మనం ఇలా చేత్తో ఒత్తుకుంటూ ఉంటే బాగా మెత్తబడుతుంది. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది కర్రీ మిశ్రమం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. అటుకులను బాగా గట్టిగా వాటర్ లేకుండా మనకు వీలైనంత గట్టిగా పిండుకోవాలి, వాటర్ చెమ్మ అనేది లేకుండా. చూసారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ చల్లుకుంటూ గ్రేవీ మిశ్రమంలో వేసుకొని అటుకులన్నీ కూడా ఉడకనిచ్చుకోవాలి. అంటే గ్రేవీ అంతా అటుకులు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకొక 2-3 మినిట్స్ మనకి పడుతుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టడానికి. అంతేనండి, చాలా సింపుల్ కదూ. అప్పటికప్పుడు మనము ఏ టిఫిన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కింద తినడానికి కానీ అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినా మనము ఈ రెసిపీని చేసి పెట్టచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ అటుకులు ఉగ్గాని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఒక సెకండ్, ఒక 1 మినిట్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి, కలర్ కూడా బాగా థిక్గా చేంజ్ అయింది. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా అటుకులు పీల్ చేసుకున్నాయి కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చూడండి, ఇట్లా వేడిగా అసలు మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది నాకు. మీరు చూస్తూ ఉండండి, నేనైతే టేస్ట్ చూసేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి ఈ రుచి చూపించండి. ఈ రెసిపీ సూపర్ అనాల్సిందే, అంత బాగా వస్తుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫైనల్గా ఒక స్పూను నిమ్మరసం యాడ్ చేసుకుంటే అబ్బా సూపర్ ఉంటుందండి. అట్లా ఉంటుంది టేస్ట్, మీరే అంటారు సూపర్గా వచ్చింది అని. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.